ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న టాలీవుడ్ నటి హేమకు సీసీబీ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని మొదటిసారి నోటీసులు పంపితే తనకు జ్వరం వచ్చిందని, విచారణకు హాజరు కాలేనని హేమ తెలిపారు. దీంతో హేమకు బెంగళూరు పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన వాసు, అరుణ్, సిద్దికి, నాగబాబుతో పాటుగా 5గురికి మే 27న 10 రోజుల పాటు పోలీస్ కస్టడీ కోర్టు ఆదేశించింది. దీంతో నిన్నటి నుంచే వారిని సీసీబీ విచారిస్తోంది. రేవ్ పార్టీ, డ్రగ్స్ సరఫరా వెనుకున్న వారిని తెలుసుకునే లక్ష్యంగా వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ క్రాంతి జాయిన్ అవుతున్నారు. క్రాంతి, ఈ రెండోసారి నోటీసులకైనా హేమ ఏమైనా స్పందిస్తారా? విచారణకు హాజరవుతారనుకోవచ్చా? ఎస్ సతీష్, ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీలో మాత్రం మన సినీ నటి హేమకు మాత్రం నోటీసులు గత నెల అంటే 27వ తారీఖు జాయిన్ అవ్వాల్సింది. కానీ తను వైరల్ ఫీవర్ అంటూ నేను ఇప్పుడు జాయిన్ అవ్వలేను, నాకు కొంత సమయం కావాలంటూ కూడా పోలీసులకు వివరించడం జరిగింది. అయితే దీనిపైన బెంగళూరు సీసీబీ పోలీసులు మరోసారి అంటే జూన్ 1వ తారీఖు మాత్రం హాజరు కావాలంటూ కూడా మరోసారి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే మరి ఈసారి 1వ తారీఖు జాయిన్ అవుతారా లేదు అని అంటే కోర్టుని, హైకోర్టుని ఆశ్రయిస్తారా అనేది మాత్రం కొంత వేచి చూడాలని కూడా చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న హేమకు సీసీబీ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని మొదటిసారి నోటీసులు పంపిస్తే తనకు జ్వరం వచ్చిందని, విచారణకు హాజరు కాలేనని హేమ తెలిపారు. దీంతో హేమకు బెంగళూరు పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన వాసు, అరుణ్, సిద్దికి, నాగబాబుతో పాటుగా 5గురికి మే 27న 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దీంతో నిన్నటి నుంచే వారిని సీసీబీ విచారణ చేపట్టింది. రేవ్ పార్టీ, డ్రగ్స్ సరఫరా వెనుకున్న వారిని తెలిసిన లక్ష్యంగా పోలీసులు వీరిని ప్రశ్నించనున్నారు.